హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను ఈజీగా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇంతకుముందు కొన్ని వీడియోలలో మరికొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్పడం జరిగింది. ఆ వీడియోల లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా తప్పులు చేసి చేయలేదని వాదిస్తూ ఉంటే నీ తప్పులను ఒప్పుకో అని ఇలా చెప్పాలి. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. ఎవరైనా ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటే అతను చెప్పే ఒక్క మాట నమ్మకు అని ఇలా చెప్పాలి. డోంట్ బిలీవ్ ఎ వర్డ్ హీ సేస్. డోంట్ బిలీవ్ ఎ వర్డ్ హీ సేస్. మనల్ని ఎవరైనా అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఉంటే అతనికి తప్పకుండా గుణపాఠం చెబుతాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ షూర్లీ టీచ్ హిమ్ ఎ లెసన్. ఐ విల్ షూర్లీ టీచ్ హిమ్ ఎ లెసన్. ఎవరైనా ఎవరి గురించైనా చెడుగా మాట్లాడినట్లయితే వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు అని ఇలా చెప్పాలి. దే స్పీక్ ఇల్ ఆఫ్ యూ. దే స్పీక్ ఇల్ ఆఫ్ యూ. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నేను మీకు అన్ని విధాలా అండగా ఉంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ సపోర్ట్ యూ ఆల్ ద వే. ఐ విల్ సపోర్ట్ యూ ఆల్ ద వే. ఎవరైనా సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ గైస్ టాకింగ్ అబౌట్? వాట్ ఆర్ యూ గైస్ టాకింగ్ అబౌట్? ఏదైనా పని పూర్తి చేయడానికి వేరే అవకాశం లేనప్పుడు వేరే మార్గం లేదు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నో అదర్ వే. దేర్ ఈజ్ నో అదర్ వే. తెలిసిన వాళ్ళెవరైనా మనల్ని గుర్తుపట్టకపోతే మీరు నన్ను గుర్తుపట్టలేదా అని ఇలా అడగాలి. డిడెంట్ యూ రికగ్నైజ్ మీ? డిడెంట్ యూ రికగ్నైజ్ మీ? కొందరు ఏది అనుకుంటే అదే చేస్తారు కదా, నేను అనుకున్నది చేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ డూ వాట్ ఎవర్ ఐ విష్. ఐ డూ వాట్ ఎవర్ ఐ విష్. మనం ఏదైనా విషయాన్ని నమ్మకపోతే నేను దీన్ని నమ్మను అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఐ డోంట్ బిలీవ్ ఇట్. అలాగే నేను చెప్పడానికి ఏమీ లేదు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ నథింగ్ టు సే. ఐ హ్యావ్ నథింగ్ టు సే. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే కష్ట సమయాల్లో అతను నాకు సహాయం చేశాడు అని ఇలా చెప్పాలి. హీ హెల్ప్డ్ మీ డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్. హీ హెల్ప్డ్ మీ డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్. మనం ఏదైనా విషయం గురించి అడుగుతున్నప్పుడు సమాధానాన్ని దాటవేస్తూ ఉంటే నాకు వెంటనే సమాధానం చెప్పు అని ఇలా అడగాలి. ఆన్సర్ మీ రైట్ నౌ. ఆన్సర్ మీ రైట్ నౌ. ఎవరైనా బాధపడుతూ ఉంటే ఎందుకు చింతిస్తావు అని ఇలా అడగాలి. వై డూ యూ వర్రీ? వై డూ యూ వర్రీ? అలాగే నీ భవిష్యత్తు గురించి ఆలోచించు అని ఇలా చెప్పాలి. థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. మనకి ఎవరితోనైనా కలిసి వెళ్ళటం ఇష్టం లేకపోతే నేను నీతో రావాలనుకోవడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. మనం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆదుకుంటే నేను మీకు నిజంగా రుణపడి ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ రియల్లీ ఇండెప్టెడ్ టు యూ. ఐ యామ్ రియల్లీ ఇండెప్టెడ్ టు యూ. మనకి ఎవరి మీదనైనా ఎక్కువగా కోపం వచ్చినప్పుడు నాకు అతని ముఖం చూడాలని లేదు అంటాం కదా, అది ఇలా చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు సీ హిస్ ఫేస్. ఐ డోంట్ వాంట్ టు సీ హిస్ ఫేస్. అలాగే నన్ను ముట్టుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ టచ్ మీ. డోంట్ టచ్ మీ.
అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు నా ఉద్దేశం అది కాదు అని ఇలా చెప్పాలి. ఇట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. ఇట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. మనకి ఇంట్లో పని ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి బయటికి వెళదాం రమ్మంటే నాకు ఇంట్లో కొద్దిగా పని ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ సమ్ వర్క్ ఎట్ హోమ్. ఐ హ్యావ్ సమ్ వర్క్ ఎట్ హోమ్. ఎవరైనా ఏడ్చిన తరువాత అలాగే బయటికి వెళ్తూ ఉంటే ఈ ఏడుపు ముఖంతో వెళ్ళొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ గో విత్ దిస్ వీపీ ఫేస్. డోంట్ గో విత్ దిస్ వీపీ ఫేస్. ఎవరైనా మనల్ని ఎక్కువగా విసిగిస్తూ ఉంటే కోపం వస్తుంది కదా, అప్పుడు నాకు కోపం తెప్పించకు అని ఇలా చెప్పాలి. డోంట్ మేక్ మీ యాంగ్రీ. డోంట్ మేక్ మీ యాంగ్రీ. మనం ఏదైనా ముఖ్యమైన సమావేశంలో ఉన్నప్పుడు ఎవరిని లోపలికి రానివ్వద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ లెట్ ఎనీవన్ కమ్ ఇన్. డోంట్ లెట్ ఎనీవన్ కమ్ ఇన్. ఎవరైనా మనం ఇబ్బంది పడేటట్లుగా మాట్లాడుతూ ఉంటే ఇలా అనడానికి నీకు ఎంత ధైర్యం అని ఇలా అడగాలి. హౌ డేర్ యూ సే దిస్. హౌ డేర్ యూ సే దిస్. కొన్ని సందర్భాలలో మనం ఎవరి మాట వినం కదా, అప్పుడు నేను ఎవరి మాట వినను అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ లిజన్ టు ఎనీవన్. ఐ డోంట్ లిజన్ టు ఎనీవన్. ఎవరైనా ఎక్కువసేపు కనిపించకపోతే ఎంతసేపు ఎక్కడ ఉన్నావు అని ఇలా అడగాలి. వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్. వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్. కొన్ని సందర్భాలలో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉంటాం కదా, అప్పుడు ఏం చెప్పాలో తెలియడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ నో వాట్ టు సే. ఐ డోంట్ నో వాట్ టు సే. ఎవరైనా మనం ఊహించని పని చేస్తే నేను మీ నుండి ఇది ఊహించలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఏదైనా ప్రాముఖ్యత లేని విషయం గురించి మాట్లాడేటప్పుడు అదేమంత పెద్ద విషయం కాదు అని ఇలా చెప్పాలి. ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్. ఏదైనా పనిని సరైన పద్ధతిలో చేయకపోతే దీన్ని చేయవలసిన పద్ధతి ఇది కాదు అని ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ ద వే టు డూ ఇట్. దిస్ ఈజ్ నాట్ ద వే టు డూ ఇట్. కొందరికి టీ ఎలా తయారు చేయాలో తెలియదు కదా, అప్పుడు మీకు టీ ఎలా తయారు చేయాలో కూడా తెలియదా అని ఇలా అడగాలి. యూ డోంట్ ఈవెన్ నో హౌ టు మేక్ టీ. యూ డోంట్ ఈవెన్ నో హౌ టు మేక్ టీ. ఏదైనా ప్రమాదకరమో కాదో తెలుసుకోవడానికి ఇది ప్రమాదకరం కాదా అని ఇలా అడగాలి. ఈజ్ ఇట్ నాట్ డేంజరస్. ఈజ్ ఇట్ నాట్ డేంజరస్. ఎవరైనా మనకు నచ్చని విషయం గురించి అనుమతి అడిగినప్పుడు నేను ఒప్పుకోను అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ అగ్రీ. ఐ డోంట్ అగ్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.